అలాగే మరి ఈ వేటూరు గారి ప్రభావం వేటూరు గారు సార్ ఇంకేముంది మీకు తెలియదే ఉంది సార్. ఊళ్ళల్లో ఉన్నప్పుడు క్యాసెట్ల దగ్గర నుండి పాటల పుస్తకాల దగ్గర నుండి వేటూరు గారి పాటలే. అవే ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే. ఆ పాటల పుస్తకాలు తెలియకుండా మనం క్లాస్ పుస్తకాల్లో దాచుకోవడం, ఇంట్లో తిడతారేమో అని భయం. ఈ క్యాసెట్లు ఎక్కడైనా మన సెంటర్లో అందరి ఇళ్ళలో ఉండేవి కాదు కదా, సెంటర్లో ఖచ్చితంగా ఎవరో టీ కొట్టో లేకపోతే సైకిల్ షాప్ దగ్గర ఉండేది ఖచ్చితంగా. అక్కడ పాటలు వినేవాళ్ళం. టీవీల్లో వచ్చేవి పొద్దున్నే 6 గంటలకి మనకు జెమినీలో పాటలు. నా చిన్నప్పుడైతే అదే పెద్ద 6 గంటల నుండి 6:30కి విన్న పాటలని తర్వాత తెలుసుకుంటే అన్ని వేటూరి గారి పాటలే అవి. అలా తెలియకుండానే వేటూరి గారు అనే ఒక ఏమంటాం, అది ఒక బిగ్ బ్యాంగ్ నా మీద ఒక ఇది చేసిందనమాట, ఒక చిన్న ప్రయోగం అది.